శివాయ గురవే నమః. జ్ఞానక్షముడి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఎవరికైనా సరే అది ఎంతటి జ్వరమైన, తీవ్రమైనటువంటి జ్వరమైనా సరే, నేను శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి ఒక మంత్రం చెప్పబోతున్నాను. ఈ యొక్క మంత్రముతో ఆ యొక్క జ్వరముతో బాధపడుతున్నటువంటి వాడు నిరంతరము గనక గుర్తొచ్చినప్పుడల్లా, ఇప్పుడు మధ్య మధ్యలో మన యొక్క పనులతోనో లేకపోతే పక్క వాళ్ళతోనో మాట్లాడుతున్నప్పుడు మనం మర్చిపోతాము. అది పర్వాలేదు. కానీ గుర్తొచ్చినప్పుడల్లా కూడా నిరంతరము అదే పనిగా గనక జపించుకుంటున్నట్లయితే, ఆ విధంగా వరుసగా 3 రోజుల పాటు చేస్తూ ఉన్నట్లయితే గనక, 3 రోజుల్లో అది ఎంతటి జ్వరమైనా, భయంకరమైనటువంటి జ్వరమైనా తక్షణమే తప్పకుండా 100% కూడా తగ్గిపోతుంది ఆ యొక్క జ్వరం అనేటువంటిది. అయితే ఉదయము నిద్ర లేవంగానే, నిద్ర లేచిన దగ్గర నుంచి స్నానం చేయక్కర్లేదు, పళ్ళు తోముకోక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. నిద్ర లేచిన దగ్గర నుంచి అతను నిద్ర మంచం మీదనే కనీసం ఒక 108 సార్లైనా ఆ యొక్క మంత్ర జపం అనేటువంటిది చేయవలసి ఉంటుంది. దీనికి నియమ నిష్టలు, ఈ నిబంధనలు ఏమీ లేవు. 108 సార్లైనా ఇక మంత్ర జపం చేయటము, అలాగే నిరంతరం మనస్సులో తనకి గుర్తుకొచ్చినప్పుడల్లా, లేకపోతే జపం చేసుకోగలను అని అనిపించినప్పుడల్లా మనసులో అలా నిరంతరం ఆ యొక్క మంత్రాన్ని తలుచుకుంటూ ఉంటే గనక, ఒక్క 3 రోజుల్లో ఆ యొక్క జ్వరం అనేటువంటిది తప్పకుండా నివారణ అయిపోతుంది. ఇంకా ఆ యొక్క మంత్రం అనేటువంటిది చెప్తున్నాను, వినండి. శ్రీకృష్ణ బలభద్రశ్చ ప్రద్యుమ్నాశ్చానిరుద్ధకః ఉషాస్మరణ మాత్రేణ జ్వర వ్యాధిర్విముచ్యతే. మళ్ళీ చెప్తున్నాను. శ్రీకృష్ణ బలభద్రశ్చ ప్రద్యుమ్నాశ్చానిరుద్ధకః ఉషాస్మరణ మాత్రేణ జ్వర వ్యాధిర్విముచ్యతే. ఇది ఆ యొక్క మంత్రము. శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించినటువంటి చాలా శక్తివంతమైనటువంటి మంత్రం ఇది. తప్పకుండా అద్భుతంగా ఇది పనిచేయటం అనేటువంటిది జరుగుతుంది. తప్పకుండా అందరూ దీన్ని చెయ్యొచ్చు. జ్వరంతో బాధపడుతున్నటువంటి వాడు మాత్రం గుర్తుపెట్టుకోండి, నిద్ర మంచం మీదనే, పళ్ళు తోముకోక్కర్లేదు, స్నానం చేయక్కర్లేదు, విసర్జనలు చేసి వచ్చినా పర్వాలేదు. అవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కూర్చొని 108 సార్లు ఈ యొక్క మంత్రజపం అనేటువంటిది చేసుకోవాల్సి ఉంటుంది. కూర్చొని చెయ్యొచ్చు, మంచం మీదనే కూర్చొని చెయ్యొచ్చు, జపమాల వాడి చెయ్యొచ్చు, జపమాల లేకపోయినా చెయ్యొచ్చు, ఏ విధంగానైనా కూడా ఎలాగైనా సరే చెయ్యొచ్చు, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే చెయ్యొచ్చు. అర్థమైంది కదా. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.